తెలంగాణ ప్రభుత్వం కొత్తగా బిల్ నౌ విధానంలో ఇళ్ల అనుమతుల్ని మంజూరు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. బిల్ నౌ వెబ్సైట్ను ఉపయోగించి మొబైల్లోనే అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పరిశీలించి గరిష్టంగా 15 రోజుల్లోపు అనుమతి ఇస్తారని జీహెచ్ఎంసీ చెబుతోంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది. ఇంటి స్థల విస్తీర్ణం 75 గజాల్లోపుంటే దరఖాస్తును సమర్పించగానే అనుమతి వచ్చేస్తుంది. ఈ కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం మొదట జీహెచ్ఎంసీ పరిధిలో మార్చి 10 నుంచి కొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తారు. భవన నిర్మాణానికి ఆర్కిటెక్ట్ రూపొందించే డ్రాయింగే ప్రామాణికం. ప్రస్తుత వ్యవస్థలో డ్రాయింగ్ పరిశీలనకు కొన్ని వారాల సమయం పడుతుంది. అది కాస్త నిమిషాల్లోకి తగ్గుతుందని అధికారులు అంటున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, ఇతర స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలు, అగ్నిమాపక, నీటిపారుదల శాఖ, రెవెన్యూ, మూసీనది అభివృద్ధి సంస్థ తదితర శాఖలన్నీ బిల్ నౌతో అనుసంధానమై ఉంటాయి. ఎవరైనా దరఖాస్తు చేసుకోగానే అందుకు సంబంధించిన వివరాల్ని పూర్తిగా నమోదు చేశారా, ఫైలు ఏ అధికారి వద్ద పెండింగులో ఉంది తదితర వివరాలన్నీ దరఖాస్తుదారుడు తెలుసుకోవచ్చు. సామాన్యుడు సైతం తనకున్న ఇంటి స్థలంలో ఎన్ని అంతస్తులు కట్టుకోవచ్చు, సెట్ బ్యాక్ ఎంత వదలాలి, దరఖాస్తు విధానం గురించి వెబ్సైట్లో వివరాల్ని పొందవచ్చు. డ్రాయింగ్ ప్రకారం 3D ఇంటి నమూనాలను కూడా చూడొచ్చు. అంతా బాగానే ఉంది, కానీ అనుమతులు త్వరగా మంజూరయ్యేందుకు అధికారులు, సిబ్బంది పనిచేయాలి కదా. వాళ్ళేం చేస్తారంటే, ఫలానా దరఖాస్తులో అది షార్ట్ ఫాల్ ఉంది, ఈ డాక్యుమెంట్ సమర్పించలేదు అని దరఖాస్తును తిరస్కరిస్తే ఏం చేస్తారు? పురపాలక శాఖ ఎన్ని కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టినా పురపాలక శాఖ అధికారులు, సిబ్బంది పనితీరు మారనంత వరకు అనుమతులనేవి త్వరగా లభించవని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.